లోతైన మాటల్లో చెప్తున్నా, ప్రజాస్వామ్యవాదిగా ఎంత గట్టిగా ఉంటానో ఆ ప్రజాస్వామ్యాన్ని వంచేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళ అంతు కూడా అలాగే ఉంటాను. వాళ్ళ అంతు చూస్తాను, దేనికైనా అండగా నిలబడతాను. 2 సంవత్సరాలు కొట్టారు మా కార్యకర్తల్ని, భరించాం. కొట్టిన ప్రతి ఒక్కరిని కూడా చూసి బాధపడ్డా. పోలీసులు ఏదో చేస్తారు అని చెప్పి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నా. ఇంకా మీకు ఏ రోజు కాల్ చేయను, మిమ్మల్ని సార్ అని అడుక్కోను. ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించుకోవాలో నేను చూసుకుంటా. విలేకరులను బెదిరించడం, కార్యకర్తలను బెదిరించడం, ఉన్నట్టు పోస్టులు పెడితే ఎందుకు పోస్టులు పెట్టారని బెదిరించడం, ఫార్వర్డ్ చేసిన వాళ్ళను కొడతా అనడం, ఒక పక్క రౌడీలు, మరొక పక్క డైరెక్ట్ పోలీసులే పిలిపించడం స్టేషన్లో. సిగ్గుండాలి. ఈ సిఐ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, కొద్ది రోజులు ఎన్ని రోజులు ఉంటావు పోస్టులో, గతంలో నీకు ఏ రకంగా నువ్వు ఎన్నో రకాల సాయం పొందింది అన్నీ తెలుసు. ఈరోజు ఒక మనిషి కష్టాలు చెప్పుకోవడానికి పోతే నువ్వు వైసీపీ పోలీస్ స్టేషన్లకు రావద్దంటారా? ఇట్లా అనేటువంటి వ్యక్తులు వాళ్ళ జాగీర్లా ఇవి, వాళ్ళ ఆస్తుల స్టేషన్లు. ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యం అంటే? ఈ జెన్జీ వాళ్ళతో కలిసైన ప్రజాస్వామ్యవాదులందరినీ ఏకం చేసి ఈ నీచ రాజకీయాల్ని ఎదుర్కొనేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. చేసేటువంటి విషయాలలో ఎలా ఉంటాను అన్నటువంటిది భవిష్యత్తులో చూస్తారు మీరు. రాష్ట్రంలో ప్రజలు అధోగతి పాలవుతున్నారు. ఎక్కడో ఏదో సంఘటన జరిగింది అని చెప్పి నా కాన్వాయ్లో ఒక వెహికల్ తీసేస్తున్నాను, నేను సైకిల్ తొక్కుతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ రోజుకు రూపాయి చెప్పున ఇష్టానుసారం డీజిల్ పెట్రోల్ ప్రైసెస్ పెంచుతున్నారు. దాదాపుగా ఈరోజు ప్రజలు నడ్డి విరిచే విధంగా 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఇప్పటికే పెంచారు. ఇంకొక 10 రోజులలో మళ్ళీ ఒక 5 రూపాయలు పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఒక డ్రామా. వాళ్ళ వెహికల్ అంటే ఒక వెహికల్ కాన్వాయ్లో ఒక వెహికల్ తీసేసి మేము తగ్గించుకుంటున్నాం, ప్రజలపైన భారం వేస్తాం. ఈరోజు దేశంలోనే అత్యధిక ఖరీదైనటువంటి పెట్రోల్ డీజిల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు వీళ్ళ భాగస్వామ్య పక్షంతో నడుస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఎందుకని ఈ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాలతో కనీసం మీరు తగ్గించమని మేము అడగడం, మిగిలిన రాష్ట్రాలతో సమానం చేయలేకపోతున్నారా? పక్కన కర్ణాటకలో ఎంత ప్రైస్ ఉంది, ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, పక్కన తెలంగాణలో ఎంత ప్రైస్ ఉంది, ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, పక్కన ఒరిస్సాలో ఎంత ప్రైస్ ఉంది, ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది, తమిళనాడులో ఏ ప్రైస్ ఉంది, 4 రాష్ట్రాలు బాటు ఉన్నటువంటి మన రాష్ట్రంలో 4 బాటలలో ఏ ప్రైస్ ఉంది మ్యాచ్ చేయలేకపోతున్నారు అని అంటే మీరు పరిపాలన చేసే అర్హత మీకుందా? ఒక డీజిల్ పెట్రోల్ వల్ల ఎంతమందికి ఇంపాక్ట్ కలుగుతుంది అన్నటువంటిది మీరు ఆలోచన చేయలేకపోతున్నారు అని అంటే మీకు సిగ్గుండాలి. ఇంకెంతకాలం పెంచుతారు? పెంచుకుంటూ పోతున్నారు రోజుకు రూపాయి. మన 3 రూపాయలు పెంచారు, మన 97 పైసలు పెంచారు, ఈరోజు మన 97 పైసలు పెంచారు. దాదాపుగా 5 రూపాయల దాకా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, పంటలు ఇంతవరకు వాళ్ళకి ఏ ఒక్క నష్టపరిహారం ఇవ్వలేదు, కరువు పరిహారం రాలేదు, ఏ ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, 1 రూపాయి రాలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర కలిగించకుండా రాష్ట్రంలో రైతులు అధోగతి పాలు చేస్తున్నారు. గాలి వాన వచ్చి పూర్తిగా పంట అరకొరగా ఉన్నటువంటి మామిడి తోటలకు సంబంధించిన కాయలు రాలిపోతే దాన్ని పరిశీలన చేసేటువంటి పరిస్థితి లేదు, దాని గురించి ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. సో దారుణమైనటువంటి పరిస్థితులు రైతు విషయంలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇంకా పదే కొన్ని విషయాలు చెప్తుంటారు. ప్రజాస్వామ్యాన్ని ఏదో గౌరవిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, మోడీలు అంతా కూడా ఈ వార్డ్స్ బైఫర్కేషన్ అనేది కూడా వాళ్ళు ఇష్టానుసారం చేశారు. ఒక పక్కన జనగణన జరిగేటప్పుడు ఈ బార్డర్స్ ఏవి కూడా మార్చకూడదు అన్నటువంటి రూల్ అన్నటువంటిది ఉన్నా కూడా వాళ్ళకు అనుకూలంగా పాపులేషన్ అన్నటువంటిది లెక్కలేకి తీసుకోకుండా వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏ రకంగా అయితే చేసుకోవాలన్నటువంటి దానిపైన వాటి ఇష్టానుసారం చేసి బైఫర్కేట్ చేసుకుంటున్నారు. ఇది ఎంత తప్పో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏదైనా జనాభా పాపులేషన్ ప్రకారం ఉండాలి, కానీ పాపులేషన్ ప్రకారం లేకుండా చేసుకుంటూ పోవడం చాలా దుర్మార్గం. అలాగే
డెవలప్మెంట్స్ సంబంధించినటువంటిది కూడా. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు నేను విదేశాల్లో అనేక దేశాల్లో తిరిగినప్పుడు కూడా విద్యా వ్యవస్థ పైన ఆ దేశాలన్నీ పాటిస్తున్న విధానాన్ని ఈ దేశంలో తీసుకురావాలి, ఆన్ పార్ విత్ మిగిలిన కంట్రీస్లో ఇక్కడ తెలుగు మీడియం చదివేటువంటి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ బాగా నేర్పించాలి, వాళ్ళు టోఫెల్ రాయాలి, వాళ్ళకి ఐబీ సిలబస్ ఉండాలి, వాళ్ళ స్కూల్లో డిజిటల్ క్లాస్ ఉండాలి అని ఆలోచన చేస్తే 90% కంప్లీట్ చేస్తే 10% పెండింగ్ వర్కులు చేయకుండా మీరు చందాలు ఏంటి మేము చేస్తామన్నటువంటిది. చందాలు ఇస్తే ఎంతవరకు చేస్తావు? నువ్వు 22 సంవత్సరాలు దాదాపు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నావు, 17 సంవత్సరాల పైగా 10 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. ఏ రోజైనా స్కూల్స్ బాగా చేయాలంటే ఆలోచన కలిగిందా? ఆ డెస్కులు, ఫర్నిచర్, స్కూల్స్లో పెయింటింగ్స్, రన్నింగ్ టాయిలెట్స్ అన్నీ చేస్తే కొంత పర్సంటేజ్ పెండింగ్ ఉంది, అవి చేయవయ్యా అంటే మీరు చందాలు ఇస్తే చేస్తానంటాడు. ఆ P4 అంటాడు, P6 అంటాడు, మీరు ఇస్తే నేను చేస్తానంటాడు. ప్రభుత్వ పరంగా చూస్తే వడ్డీ ఈరోజు అప్పులు చూస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన అప్పులు 2 సంవత్సరాల్లోనే చేశారు. అప్పులేమో పెరిగిపోతున్నాయి, ప్రజలకు ఏ మేలు జరగట్లేదు, ఏ అభివృద్ధి కనపడడం లేదు. ఇలా పరిపాలన మీరు కొనసాగిస్తున్నారు. ఇంకా రెవెన్యూలో ఏదో అవకతవకలు జరిగిపోయినాయి అన్నటువంటి మాటలు పదే మీరు మాట్లాడుతున్నారు. ఏం అవకతవకలు జరిగాయి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎవరు ఏం తప్పు చేశారో మీరు తీసుకోండి, మీరు ఆ తప్పులను బయట పెట్టండి. ఈ రాయచోటి నియోజకవర్గ ప్రజలకి ఒక్కసారి నేను విన్నవిస్తున్నా, ఇక్కడ యొక్క భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత మంచి చేశారో నేను చెప్తాను. 60 కోట్లతో నేను రింగ్ రోడ్ వేస్తే 20,000 కోట్లుగా వ్యాపారం చేసుకున్నారు వ్యాపారస్తులు. జిల్లా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి భూమి, ప్రతి ఒక్కరి ఇల్లు డబల్ ద ప్రైస్ అయింది రాయచోట్లో. మీ ఆస్తులు నేను పెంచేదానికి నేను కృషి చేయలేదా? ఈరోజు ఎంత బాధాకరంగా ఉంటుందంటే, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రాయచోటి అని చూసినప్పుడు మనసు ఉప్పొంగేది. బోర్డు పెరికేసి రెవెన్యూ కార్యాలయం రాయచోటి అని పెట్టినటువంటి బోర్డు గురించి ప్రశ్నించలేకపోతున్నారు అని అంటే దీన్ని కూడా రాజకీయ కోణంలో వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని కాపాడుకోలేక ఎంత బాధ ఉంటుందండి ఒక మనిషికి. ఒక ఏర్పడినటువంటి ఒక జిల్లా కేంద్రం ఆ బోర్డు పెరికేసేసి ఆ రెవెన్యూ డివిజన్ కూడా నేను తీసుకొచ్చింది. డిఎస్పీ కూడా పులివెందులకు పోయే పరిస్థితి నుంచి రాయచోటి డిఎస్పీ కార్యాలయం నేను తెచ్చింది. అది కూడా తీసేసిందిరేమో, వీళ్ళు లేక అది ఒకటి పెట్టారు రెవెన్యూ కార్యాలయం అని. జిల్లా కార్యాలయం ఉన్నటువంటి దాన్ని పీకేసేసి రెవెన్యూ కార్యాలయం బోర్డు పెట్టినప్పుడు సిగ్గుపడకుండా మళ్ళీ ఇంకొక బస్ స్టాండ్ వస్తుంది, ఆడ ఈవీ స్టేషన్లు పెడతామంట. ప్రతి పెట్రోల్ బంకులో పెడతారు ఈవీ స్టేషన్, దాంట్లోతో అభివృద్ధి చెందేది. ఈరోజు మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మంచిగానే చెప్తాం. ఈరోజు మంచి చేయాలని చెప్పి రాయచోటి భవిష్యత్తు బాగుండాలని చెప్పి నేను ఆలోచన చేశాను. ఈరోజు యోగి వేమన యూనివర్సిటీకి నేను 100 ఎకరాలు కేటాయించబడ్డా, అది గవర్నమెంట్కి అలాట్ అయ్యింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి 100 ఎకరాలు కేటాయించిన, అక్కడ ఏదో కబ్జాలు జరిగినాయని నిరూపించు నువ్వు చేతనైతే. కలెక్టర్ బంగ్లా కేటాయించిన 5 ఎకరాలు, జిల్లా అయితేనే కలెక్టర్ బంగ్లా 5 ఎకరాలలో మిగిలిన జిల్లాలతో పాటు ఉండాలని చెప్పి ఏర్పడిన 13 జిల్లాలు ఎక్కడ కలెక్టర్ బంగ్లా కట్టాల. కలెక్టర్ బంగ్లా కూడా పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి 5 ఎకరాలు స్థలం కేటాయించి దాని పనులు కూడా ఎలక్షన్స్ టైంకి అర్థం పైన కంప్లీట్ చేయించాం. అలాగే జేసీ బంగ్లాకు 2 ఎకరాలు, ఎస్పీ బంగ్లాకు 1.5 ఎకరా, స్టేట్ గెస్ట్ హౌస్కి 2 ఎకరాలు, డిఎస్పీ కార్యాలయానికి 2 ఎకరాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి 1/2 ఎకరా, కేంద్రీయ విద్యాలయం ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి తీసుకొచ్చాం, దానికి 5 ఎకరాలు కేటాయించాం. నగరవనంకి 80 ఎకరాలు, క్రికెట్ స్టేడియంకి 29 ఎకరాలు, శిల్పారామంకు 12 ఎకరాలు, జిల్లా పరిషత్ కార్యాలయానికి 10 ఎకరాలు, సిరికల్చర్ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలగా దాన్ని కేటాయించి అక్కడ క్లాసెస్ రన్ చేసిన విధానంలో కానీ, టీటీడీ కళ్యాణ మండపానికి 1.5 ఎకరా కానీ, షాదీఖానాకు 1.5 ఎకరా కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ విస్తీర్ణకు 33 ఎకరాల రెవెన్యూ స్థలం ఆర్టీసీ బస్ స్టాండ్కి అటాచ్ చేసే విషయంలో కానీ, సిబ్బ్యాల దగ్గర ఏపీఐసిసికి సంబంధించి 500 ఎకరాలు కేటాయించినటువంటి భూముల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రజలకు ఆస్తులు క్రియేట్ కావాలన్నటువంటిది. 1 ఎకరా లేదు గవర్నమెంట్ తరఫున ఈ రాయచోట్లో అని చెప్పి ఇవన్నీ అలాటెడ్ అన్ని చేయించేసి విత్ ఆల్ అప్పుడే మొత్తం ప్రొసీజర్స్ కూడా అన్ని క్లియర్ చేస్తాం. ఇవన్నీ కాకుండా నారాయణ రెడ్డి గారి పల్లెలో 6,000 మందికి పట్టాలు ఇచ్చే విషయంలో అయితేనేమి, చనుముకపల్లిలో 2,000 మందికి పైగా ఉండేసి ఈరోజు ఆ టిట్కో భవనాలు కట్ట అవి కూడా నేను అప్పుడు అక్వైర్ చేయించింది. ఈరోజు మీరు అన్నీ కూడా కాలనీలకు అన్నీ ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి, సంతోషమే కాదనలో పెట్టుకోండి పేరు, కానీ అవన్నీ మీరు చేసినంటే పెట్టుకోండి ఇంకా బాగుండేది. అవన్నీ మేము చేసాం. 93 కాలనీలు ఈరోజు ఈ నియోజకవర్గంలో కేటాయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం.
20,000 పక్కా గృహాలు కట్టించడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇన్ని మంచి కార్యక్రమాలు మేము చేస్తాం. ఈరోజు ఈ భూముల కేటాయింపులన్నీ ప్రభుత్వానికి చెందినాయి, దాదాపుగా 1000 నుంచి 2,000 ఎకరాలు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులుగా అయితే కదా ఫ్యూచర్లో. ఈరోజు స్టేట్ గెస్ట్ హౌస్ ఆస్తి 20 కోట్ల పైన అవుతుంది. చెప్పండి, ఈ రకంగా ఎంత అసెట్స్ రాయచూడి ప్రజలు క్రియేట్ చేశాము. భవిష్యత్ యువతకు బాగుండాలి. ఇక్కడ పీజీ సెంటర్ 100 ఎకరాలు కేటాయించి మొదలు పెడితే అక్కడ యూనివర్సిటీ అయితే కన్నా ఈ ప్రాంతంలో యువత ఎంతో చైతన్యవంతులు అవుతారు. ఈ కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ ఉండడం వలన ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులై వాళ్ళకి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని చెప్పి ప్రతి నిమిషం ఆలోచన చేస్తాం. దాని గురించి ఆలోచన చేయకుండా ఆ మంచి చేయాలన్నటువంటి ఆలోచనలన్నీ తుంగలో దక్కి రౌడిజం చేస్తే ప్రజల అభిమానం పొందొచ్చు. ఎవరో నలుగురు జిందాబాదులు కొడితే బేకార్ ఎదవలు, అది ప్రజాదరణ కాదు. 15 ఏళ్ళు నిద్రాహారాలు మాని ప్రతినిత్యం ఈ ఊరి కోసం, ఈ ప్రాంత ప్రజల సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే 4 సార్లు గెలిపించాము. ఈసారి ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చారు. కానీ నీకు ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు కష్టపడాల్సింది పోనిచ్చి ఈ రకంగా దుందుడు రాజకీయాలు చేయడం అటువంటిది సరైనటువంటిది కాదు. ఇవి చాలా కాలం చెల్లుబాటు కావు. ప్రజల ఆదరణ పొందేటువంటిదే ప్రజాస్వామ్యంలో నేర్చుకోవాల్సింది. ప్రజలస్తులో స్థానం ఎలా సంపాదించుకోవాలి, ప్రజలకు మేలు చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇది చేయాలి, ఆ తపన మనకు ఉండాలి. ప్రతి నిమిషం అధికారం అన్నటువంటిది ఉన్నప్పుడు ప్రతి నిమిషము తప్పించి పనిచేయాలి. ఇలాగా పోలీసులను, రెవెన్యూ వ్యవస్థను అడ్డు పెట్టుకొని బెదిరిస్తూ భూములను వాళ్ళకు వీళ్ళను కొట్టించి చేసుకోవడం కాదు రాజకీయాలంటే. 2 రోజులు బాగానే ఉంటాయి, తర్వాత చూస్తారు ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు. సో ఇవన్నీ మానుకొని మీకు చేతనైతే నేను కేటాయించా, మీకు చేతనైతే ఇంకో 2-3 ఎకరాలు మీరు ప్రభుత్వానికి ఏ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తారో స్థలాలు వెతికి పట్టి చేయండి. ఒక చిన్న ఏది కూడా రాయచూడికి 2 సంవత్సరాలు ఏది జరగలేదు. చేసినటువంటివి కూడా దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చినట్టు కూడా ఆపేశారు. ఉన్న జిల్లా కేంద్రాన్ని తరలించేశారు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏర్పడినటువంటి ఏ జిల్లా బ్రిటిష్ ప్రభుత్వం 500-600 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఏర్పడిన జిల్లా ఎక్కడ రద్దు కాలేదు. కర్మకొద్దు ఒక రాయచూటి అయింది అని చరిత్ర నిలబడిపోయేటట్టుగా అంత ఈ ప్రాంత ప్రజలకు అంత నష్టపరిచారు.